హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోధుమ పిండి బెల్లంతో కప్ కేక్స్ చేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇది బేకింగ్ పౌడరు, ఇప్పుడు వేసేసేది బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండు. ఇది బాగా జల్లబెట్టుకోవాలా. ఇది వచ్చేసి బెల్లము, బెల్లాన్ని ఇది గోధుమ పిండిని జల్లబెట్టేస్తున్నాను మొత్తము. బెల్లము కరగబెట్టి ఏమైనా టెస్ట్ ఏమైనా ఉందేమో అని కొన్ని వేడి నీళ్ళు వేసి బెల్లాన్ని కరగబెడుతున్నాను. బెల్లాన్ని వడగట్టుకోవాలా. ఇది కరుగుతుంది. గోధుమ పిండి ఇది జల్లబెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ వైట్ది ఎల్లోది పక్క తీసేసాను. 2 కోడిగుడ్లు ఇది బీటర్తో మంచిగా విస్క్ చేయాలా. ఎల్లోది పక్కన పెట్టి మళ్ళీ మిక్స్ చేస్తాను. ఇప్పుడు వైట్ వచ్చేసేసి మొత్తము అసలు వైట్ పేస్ట్ ఎట్లుంటుందో అట్లా వస్తుంది మొత్తము. దీంతో చేస్తే కిందేస్తే కూడా పడదు, అసలు నీట్గా వచ్చింది. విప్పుడు క్రీమ్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది. అసలు నేను ఇట్లా తిప్పి చూపిస్తున్నాను చూడండి. అసలు కింద అసలు ఎట్లా పడను కూడా పడలే. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఒక 2-3 స్పూన్లు. ఇప్పుడు ఎల్లోది మిక్స్ చేస్తున్నాను. ఇది బెల్లం కరగబెట్టిన వాటరు, ఒక డైరెక్షన్లో చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆ వైట్ కూడా మిక్స్ చేసేస్తున్నాను. మొత్తం అన్నీ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ వేసి ఇంకేం వేయనక్కర్లేదు. ఇది వేసి మిక్స్ చేస్తున్నాను. అసలు ఎట్లుందంటే ఫోమ్ ఉన్నట్టే ఉంది. ఇది వచ్చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. అంటే ఇది ఎట్లా అంటే అట్లా తిప్పకుండా క్లాక్ వైజ్ తిప్పాలా. ఇది బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు కొంచెం వెనిలా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను. గోధుమ పిండి కేకు, కప్ కేకు చాలా అంటే చాలా బాగా వచ్చింది. మైదా పిండి అవాయిడ్ చేస్తారు కదా, నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇది కొంచెం ఆయిల్ రాస్తున్నాను కప్స్కి. కప్కి ఫుల్గా లేకుండా హాఫ్ వేస్తే కప్పు మునిగిపోయి లేకుండా నీట్గా పై వరకు వస్తుంది. ఇవన్నీ కప్పులలో పోస్తున్నాను. ఇవి ఓవెన్లో పెట్టేసేయాలా. ఇదేం భారీ వైట్ కలర్ ఉండదు ఏమీ. నేను చెక్ చేశాను, ఫోక్తో కుచ్చి చెక్ చేశాను. ఎంత ఇది ప్లఫీగా వచ్చాయంటే అంత ప్లఫీగా వచ్చాయి. అసలు ఇంట్లో చేసింటివి కాబట్టి చిన్న పిల్లలకి ఇచ్చిన చాలా బాగుంటాయి. బయట ఏ పౌడర్ వేస్తారో తెలియదు కదా. ఇలా ఓవెన్లో పెట్టి కుకింగ్ చేసుకున్నాను. ఇవి పొంగినాయి చూడండి బాగా. చాలా అంటే చాలా బాగున్నాయి, బాగా వచ్చాయి కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.